everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. This is Ramadevi, me master teacher in physics. సో ఈ రోజు క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఇది టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అప్లై అవ్వదు, బికాస్ టీఎస్ ఎంసెట్ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది వాళ్ళకి ఐపీఈ మార్క్స్ లో పర్సంటేజ్ ఏమీ యాడ్ అవ్వదు, ఓన్లీ ఎంసెట్ మార్క్స్ మాత్రమే యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్ చేస్తారు. కానీ ఏపీ ఈఏపీ సెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 25% ఆఫ్ ఐపీఈ మార్క్స్ అప్లికబుల్. ఎస్, ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ గా రాలేదు కానీ మనకి నోటిఫికేషన్, బట్ ఏపీ గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ద ఐపీఈ మార్క్స్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ 25% మీకు ఎంసెట్ మార్క్స్ 75% తీసుకుని ఈ రెండు యాడ్ చేసి మీ రిజల్ట్ అనేది వస్తుంది. అయితే టీఎస్ ఎంసెట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, సాడ్ గా ఫీల్ అవుతున్నారా? 25% మార్క్స్ అడిషన్ అనేది రిమూవ్ చేయడం అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఐ వాంట్ టు నో మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు? బికాస్ ఈ రోజు క్లాస్ గనక మీరు వింటే ఎవరికి ఇది అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ ఇది ఒకసారి వినండి, బికాస్ ఇందులో నేను ఎంసెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్యాలిక్యులేట్ పర్సెంట్ ఆఫ్ ఐపీఈ మార్క్స్ ఫర్ ఈఏపీ సెట్, ఇది మనం చూద్దాం. సో ఐపీఈ మార్క్స్ ఎంత తీసుకుంటారు అంటే మీ బోర్డ్ ఓకే పెన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో నుంచి 25% ఆఫ్ మార్క్స్ తీసుకుంటారు. 25% ఆఫ్ మార్క్స్ ప్లస్ ఎంసెట్ లో నుంచి ఈఏపీ సెట్ ఎంసెట్ లో నుంచి 75% ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఈ రెండు కలిపి మీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 25 ఎలా తీసుకుంటారు, దాంట్లో 75 ఎలా తీసుకుంటారు, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా దీని నుంచి ఎలా డిసైడ్ చేశారు అనేది చూద్దాం. సో ఇక్కడ క్యాలిక్యులేటెడ్ మార్క్స్ ఓన్లీ ఫర్ 600. ఎస్, మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో టోటల్ గా లాంగ్వేజెస్ కలిపి మీరు ఎగ్జామ్ రాసేది ఎంతకమ్మా 1000 మార్క్స్ కి మీరు ఎగ్జామ్ రాస్తారు. సో టోటల్ మార్క్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి మీకు 1000 మార్క్స్ కి రాస్తారు. అయితే ఎంసెట్ లో 25% అనేది కేవలం ఎంపీసీ లేదా బైపీసీ మీ గ్రూప్ సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే తీసుకుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చిన టోటల్ మార్క్స్ లో నుంచి మాత్రమే. సో లాంగ్వేజెస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సంస్క్రిట్ 200 కి రాస్తారు, అలాగే ఇంగ్లీష్ 200 కి రాస్తారు. టోటల్ 400 రిమూవ్ చేసేస్తే మీకు 25% అనేది ఓన్లీ 600 మార్క్స్ కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. కేవలం 600 మార్క్స్. సో మీ లాంగ్వేజెస్ స్కోర్ అస్సలు అవసరం లేదు. కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బైపీసీ వాళ్ళకైతే బైపీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆ 600 కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో 600 కి 600 మార్క్స్ వచ్చేస్తే గనక ఇంపాసిబుల్ అయితే కాదు కదా, వస్తుంది, రావచ్చు. సో 600 కి 600 వస్తే గనక మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? 25 మార్క్స్, పర్సంటేజ్ కాదు, 25 మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మీకు 576 మార్క్స్ వస్తే గనక 24 మార్క్స్ యాడ్ అవుతాయి. 552 వస్తే 23 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 312 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 13 మార్క్స్ యాడ్ అయ్యాయి. 288 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 12 మార్క్స్ యాడ్ అయ్యాయి. నౌ కమ్స్ ద మెయిన్ పాయింట్. 270 మార్క్స్ వస్తే మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయమ్మా? 11.25 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. సో ఒక ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్ కి ఎంపీసీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 270 కంటే తక్కువ మార్క్స్ వస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంసెట్ క్వాలిఫికేషన్. సో ఎంసెట్ క్వాలిఫై అవ్వరు వాళ్ళు. సో ఎంసెట్ లో క్వాలిఫై అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఎంతమ్మా? 270. సో మీరు ఆ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఖచ్చితంగా 270 కంటే ఎక్కువ తెచ్చుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి మాత్రం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 240 మార్క్స్ వచ్చినా చాలు. అంటే 10 మార్క్స్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో 10 మార్క్స్ మినిమం యాడ్ అవ్వాలి. అంటే
వీళ్ళకి 240 మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. 240 కంటే తక్కువ వస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎంసెట్ క్రైటీరియా. సో ఇది బేసిక్ క్రైటీరియా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అయితే నేను మీకు ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది కూడా చెప్తాను. దీని ద్వారా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ద్వారా ఎవరికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, అబ్బా 25% తీసేసారా అని ఫీల్ అవుతున్నారా లేదా, దయచేసి నాకు ఇది విన్నాక కామెంట్స్ లో చెప్పండి. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు 25%? బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో 25% ఆఫ్ మార్క్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ 576 తీసుకుందాం. ఎవరైనా ఒక స్టూడెంట్ కి 576 మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చాయి అనుకుందాం, లేదు 552 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఏదో ఒక మార్క్ తీసుకోండి. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కి 576 మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చాయి. సో 25% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 576 బై టోటల్ మార్క్స్ ఎంత 600 ఇంటూ 25. సో 25 మార్క్స్, చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. 600 కి 25 మార్క్స్ వస్తే 576 కి ఎన్ని మార్క్స్ కన్సిడర్ చేస్తారు? చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఫస్ట్ 5 తో క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో 5 తో క్యాన్సిలేషన్ చేస్తే 5 టైమ్స్, సో 5 30 టైమ్స్, సో అంతే కదా, నో సారీ 5 1 టైమ్, 5 120 టైమ్స్, సారీ క్యాలిక్యులేషన్ మిస్టేక్. మళ్ళీ 5 1 టైమ్స్, 5 24 టైమ్స్. సో 24 ని 576 ని క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ 576 బై 24 మిగిలింది. సో మీరు 12 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 24 టైమ్స్ 576, ఒకవేళ ఐడియా ఉంటే. సో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా ఇక్కడ మనకి? 24 మార్క్స్ యాడ్ అయ్యాయి. నెక్స్ట్, ఇప్పుడు ఇదే స్టూడెంట్, సేమ్ స్టూడెంట్, ఈ సేమ్ స్టూడెంట్ కి ఎంసెట్ లో ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, సో ఎంసెట్ లో ఎందుకు తక్కువగా అనుకోవాలి, 160 కదా ఎంసెట్ మనం రాసేది, 120 మార్క్స్ వచ్చాయి అనుకుందామా. ఇదే స్టూడెంట్ కి ఎంసెట్ లో 120 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో 120 మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఎన్ని రాస్తారు? 160 ఇంటూ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? 75%. సో 160 మార్క్స్ కి 75 మార్క్స్ అయితే 120 మార్క్స్ కి ఎంత? ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో 0 ने 0 को मार दिया, 4 3 टाइम्स, 4 टाइम्स. సో 4 క్యాలిక్యులేట్ అవుతుంది అవ్వదు కాబట్టి జస్ట్ మల్టిప్లై చేసి చూడండి. సో 3 ని 75 తో మల్టిప్లై చేద్దాము. సో 3 ఇంటూ 75, సో 75 ఇంటూ 3 225 బై 4. సో 225 బై 4 అంటే 4 5 టైమ్స్, సో 25, 4 6 టైమ్స్ 24.1, సో 4 2 టైమ్స్ 56.25. సో క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేయండి. 4 5 20, సో 25 24.1 వస్తుంది. సో 4 2s are 8 20, సో 56.25. సో ఎంసెట్ లో 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందులో 75% ఎంత అమ్మా? 56.25. ఇప్పుడు ఈ స్టూడెంట్ రిజల్ట్ ఏమొస్తుంది? ఈ 24 మార్క్స్ ప్లస్ ఆ 56.25. సో 56.25 ప్లస్ 24 మార్క్స్. సో ఈ 25 అలాగే ఉంటుంది. 6 ప్లస్ 4 10, సో 5 ప్లస్ 3 80. సో 80.25 మార్క్స్ అనేది ఈ స్టూడెంట్ యొక్క రిజల్ట్. ఓకే, సో ఇలాగా మనకి ఎంసెట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. సో ఇది అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా అనేది మీ ఎక్కడ అడ్వాంటేజెస్ అవుతుంది అంటే ఐపీఈలో బాగా హై స్కోర్ గనక చేస్తే, అంటే ఈ రేంజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. అయితే ఐపీఈలో స్కోర్ పెద్దగా లేని వాళ్ళకైతే మాత్రం ఓకే పర్లేదు, పోతే పోయిందిలే 25% అనుకోవచ్చు. బట్ సో ఫస్ట్ ఇయర్ లో ఏమైనా మీరు మార్క్స్ సరిగ్గా సంపాదించుకోకపోయినా, నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయడం జరిగింది అంటే ఇంకా ఐపీఈ ఎగ్జామ్స్ కి టైం ఉంది. ఎస్, ఇంకా టైం ఉంది, 15 రోజులు టైం ఉంది. సో ఈ 15 days లో కూడా మీరు థరో ప్రిపరేషన్ చేసుకుంటే, వెరీ మచ్ హార్డ్ వర్క్ పెడితే గనక ఖచ్చితంగా
అవుట్ ఆఫ్ అంటే 60 అవుట్ ఆఫ్ 60, 75 అవుట్ ఆఫ్ 70 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు ఐపీఈలో. ఓకే, సో ఐపీఈకి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ వేదాంతు తెలుగు ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంది. సో వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టక్ 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 మన నొక్కేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ యూ కెన్ ఫాలో రెగ్యులర్లీ ఆల్ ద క్లాసెస్, గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది హెల్ప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం కంప్లీట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం వేదాంతు టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఈ లింక్ ద్వారా కానీ వేదాంతు తెలుగు ఛానల్లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.